ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ చిల్ అవ్వే వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఈ వీడియో చూడాలండి. చివరి వరకు ఈ వీడియో చూడండి, అసలు షాక్ అవుతారండి. ఇంత మంచి రిసార్ట్ ఇక్కడ భీమిలిలో ఉన్నదా అని చెప్పి. హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్, సన్ ఆఫ్ జబర్దస్త్ రైజింగ్ రాజు. మేము మొన్న వైజాగ్ వెళ్ళామని, లాస్ట్ వీక్ వైజాగ్ వెళ్ళి అక్కడ భీమిలిలో ఉన్న ఈ రిసార్ట్ లో ఉన్నాము. రిసార్ట్ అయితే చాలా బాగుందండి. కాసా బీచ్ ఫ్రంట్ రిసార్ట్, భీమిలి, విశాఖపట్నం. అసలు ఆ రిసార్ట్ లోంచి వ్యూ అయితే అదిరిపోయిందంటే, మార్నింగ్ సన్ రైజ్ కానీ ఈవినింగ్ సన్సెట్ కానీ అసలు చాలా బాగుంది. అసలు రూమ్ అయితే చాలా బాగుందండి. బెడ్, అక్కడ నుంచి మళ్ళీ ఒక గ్లాస్ స్లైడింగ్ డోరు, అక్కడ ఒక చిన్న స్వింగ్ ఇచ్చారు, అక్కడ ఉయ్యాలు ఊగుతూ ఆ బయట వ్యూ చూస్తుంటే మాత్రం అదిరిపోయిందండి. రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి. రూమ్లో ఒక మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది, అలాగే ఓవెన్ కూడా ఉందండి. రూమ్ అంబియన్స్ అయితే చాలా బాగున్నాయండి. రిసార్ట్లోనే ఒక మినీ జిమ్ ఉందండి, మనం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, వార్మప్ చేసుకోవడానికి. ఆ రిసార్ట్లో పూల్ కూడా ఉందండి, పూల్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు పూల్లో. సో అక్కడ మినీ బ్యాంకెట్ హాల్ ఉందండి, అంటే చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏమన్నా మీటింగ్స్ కానీ అలా కూడా అక్కడ మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే రెస్టారెంట్ మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. సో అక్కడ ఇడ్లీ, ఉప్మా, మినపట్టు, బాయిల్డ్ ఎగ్స్ అండ్ 2 రకాల చట్నీలు అండ్ ఫ్రూట్స్ అండ్ జ్యూస్ అండ్ టీ, కాఫీ, అలాగే బ్రెడ్. అసలు మినపట్టు మన ఇంట్లో చేస్తున్నట్టు ఉందండి. ఆ చట్నీలో డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది. అసలు చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే. అండ్ అక్కడే బయట లాన్లో కూర్చొని మనం టిఫిన్ చేయొచ్చు ఫ్రెండ్స్తో పాటు. ఇంక లాస్ట్లో క్లైమాక్స్లో ఒక టీ తాగాం అండ్ అక్కడ అంబియన్స్ అన్నీ షూట్ చేసాం. చిన్న ఎక్వేరియం సిట్టింగ్ అయితే చాలా బాగుందండి. స్పెషల్ వ్యూ ఏంటంటే టెర్రస్ అండి. ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి, సో అసలు టెర్రస్ పైకి వెళ్ళిన తర్వాత అసలు షాక్ నేను అసలు. సో అక్కడి నుంచి వ్యూ ఉందండి, అసలు మైండ్ బ్లోయింగ్ మాట. అదంతా సీ, ఓషన్ అండి, అదంతా సముద్రం. ఇక్కడ ఎలా ఉందంటే చిన్న మినీ ఫంక్షన్ చేసుకోవచ్చు అక్కడ. నైట్ టైం కానీ డే టైం కానీ అక్కడికి వచ్చి ఫుడ్ తింటూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్తో అయితే ఇంకా సూపర్. అసలు పైన మంచి డీజే పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఆల్రెడీ వాళ్ళు అరేంజ్ చేయమంటే స్క్రీన్ అరేంజ్ చేస్తున్నారు. ఆ స్క్రీన్ మీద మూవీస్ చూస్తూ సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. సో అక్కడ చెక్అవుట్ చేసేసి వచ్చేసాం. అలా పక్కనే వాకబుల్ డిస్టెన్స్ బీచ్, అలా వెళ్ళి బీచ్లో ఒకసారి అలా చూసి, అంటే స్నానం అది చేయలేదు, చూసేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాం. ఇంకా అలా రిషికొండ బీచ్ అండ్ రిషికొండ అండ్ అలాగే ఆర్కే బీచ్ అక్కడ పక్కకే ఒక 15 కిలోమీటర్స్ అయితే రిషికొండ బీచ్. ఇంకా అలా అవి చూసుకొని ఆర్కే బీచ్ చూసుకొని మళ్ళీ రిటర్న్ టు కాకినాడగా వచ్చేసండి. అండ్ ఇలాగ కంటిన్యూగా లాగ్స్ చేసి పెడతా ఉంటాను. సో కంపల్సరీ మీరు చేయాల్సింది ఏంటంటే, సబ్స్క్రైబ్ టు కావ్యశ్రీ మీడియా యూట్యూబ్ ఛానల్.